నిన్ను నీవు ఆయనకు విధేయత చూపడంలో ఇక నీ దగ్గర ఏమేమి మిగిలి ఉండకూడదు. నీ బలము, నీ యొక్క ఆస్తి, నీ అందము, నీ హోదా, నీ మాటలు ఏమి కూడా ఆయన దగ్గర పనికిరావు పిల్ల. ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. నిన్ను నన్ను పిలుచుకున్నాడండి. పిలుచుకున్న దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి దీవించి ప్రేమించినటువంటి రాజాతి రాజు. సరే, బైబిల్ గ్రంథంలో నుండి మరి ఒక వాక్యాన్ని చదువుకుందాం మనం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3-4 వచనాలని చదువుకుందాం. ప్రారంభించండి తల్లి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు చూద్దాము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి, గమనించండి ప్రియులారా. వినిన సంగతులను విడిచిపెట్టి, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. ఏమిటి కొట్టుకొని పోవడం? ఏమిటమ్మా కొట్టుకోకపోవడం? వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను న్యాయమైన పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. హల్లెలూయా. వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. ప్రియమైనటువంటి వారలారా, 2వ అధ్యాయం మొదటి వచనం మొదటి మాట ఏమిటమ్మా? మనను వినిన సంగతులను విడిచిపెట్టి. దానికంటే ముందమ్మా కావున అని ఉంటుంది. ఏమా? కావున ఏమిటి ఈ కావున అనేటువంటి మాట ఏంటి అని అంటే, నిన్నటి వారంలో గత వారం ఆదివారం మనము ఒక విషయం పైన ధ్యానం చేసుకున్నాం. నేనెందుకు క్రైస్తవునయ్యాను, నేనెందుకు క్రైస్తవురాలనయ్యాను అనేటువంటి దాని మీద మనము ధ్యానం చేసుకున్నాం. మరి ఒక మాటను కూడా అనుకున్నాం. నేనెందుకు నిజంగా క్రైస్తవునయ్యానో ఒక్కసారి రాసుకుంటే బాగుంటుందేమో. నా పిల్లలు కూడా చదవాలి, నా మనమళ్ళు కూడా చదవాలి. నేను ఇందులో స్థిరంగా ఉండాలి, ఈ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అనేటువంటి ఆశతోటి మనము రాసుకుందామని అనుకున్నాము. రాసుకోమని కూడా నేను విన్నవించాను మీకు. సరే, దేవునికి స్తోత్రం. ఎవరెవరు రాయగలిగారో, ఎవరెవరు రాయలేకపోయారో ఇది రాసుకోమని మరొకసారి చెప్తూ ఉన్నాను. రాసుకున్న వాళ్ళని దేవుడు దీవించునుగాక. ఇంకా రాసుకోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళని దేవుడు మరీ ఆశీర్వదించునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక సత్యాన్ని ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏమిటి అని అంటే, గత వారము మనము ఎందుకు క్రైస్తవులమయ్యామో, ఏ విధంగా క్రైస్తవులమయ్యామో, తద్వారా మనము ఏమి ఫలితం పొందబోతూ ఉన్నామో అనే సత్యాన్ని
చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నాం. అవునా కాదమ్మా? అవునండి. ఏమండి? అవునండి. ఎవరైనా ఒకరు చెప్తారా ఏమిటి, ఎందుకు మనము క్రైస్తవులమయ్యాం, లేకపోతే క్రీస్తుని విశ్వసించాం? ఒక మాటలో చెప్పగలుగుతారు ఎవరైనా? ఏమ్మా? ఇంట్లో రాసి పెట్టి వచ్చినాను బ్రదర్, నోట్ బుక్ ఇప్పుడు లేదంటారా? ఏమ్మా? అమ్మ నా మాట వినొస్తుందా? వినిపిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి వారులారా, నాకు రక్షణ ఇచ్చేవారు ఎవరు లేరండి. రక్షణ ఈయన తప్ప మరి ఒకరు లేరు. నిత్య జీవం మనకి ఇవ్వబోతున్నాడు. ఈయన సజీవుడు. ఈయన సజీవుడు. ఇంకా ఈయన ద్వారానే మనకు రక్షణ, పాపము నుండి విడుదల చేసి ఆయన మన ఆత్మలను దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీరందరూ కూడా మీ యొక్క రెఫరెన్స్లను ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోమని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనము కావున అనే పదాన్ని చూస్తున్నాం కాబట్టి 2వ అధ్యాయం మొదట్లో ఒక్కసారి నేను హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఉన్న 1-2 మాటలను నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క అంత్య దినములలో కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు మనతో మాట్లాడాడు. ఏమ్మా? ఏమిటి? 2వ వచనం చూడు తల్లి. 1వ అధ్యాయము 2వ వచనం అండి. అవును తల్లి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ చాలు తల్లి. ఈ కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు మనతో మాట్లాడిన వారు ఎవరు? కుమారుడు. ఎవరి కుమారుడు? నీవు నేను నమ్ముకున్న యేసు క్రీస్తు ప్రభువు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యేసు క్రీస్తు ప్రభువే ప్రపంచములను నిర్మించిన వాడు. 3వ వచనం చూడండి. ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. ప్రపంచాల్ని నిర్మించిన వాడు నీవు నేను నమ్ముకున్నటువంటి వాడు. 4వ వచనంలో చూస్తే ఆయన పాపములన్నిటికీ శుద్ధీకరణము చేశాడు, తానే అర్పింపబడ్డాడు. చూడండి 4వ వచనము. పాపముల విషయంలో శుద్ధీకరణము చేసి తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన పాపముల శుద్ధీకరణ చేయడానికి తానే బలి అయిపోయాడు. 2వది, ఈయన భూమి పైన ఆది సంభూతుడు. 6వ వచనం చూడండి అమ్మా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈయన ఆది సంభూతుడు, అత్యంత గొప్పవాడు, దేవుడు. నీవు నేను నమ్ముకున్నవాడు నిజమైన దేవుడు. ప్రియమైన వారులారా, ఈయన ఆనంద తైలాభిషేకమును పొందినటువంటి వాడు. 9వ వచనం చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. హల్లెలూయా. ఆనంద తైలముతో అభిషేకించాడు. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించెను. కాబట్టి ఈయనని
ప్రభువా అని పిలిచారు. 10వ వచనం చూడండి. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. ఆ ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆ అవి నశించును గాని నీవు నిలిచి అవి ఉందువు. నశించును గాని నీవు నీవు నిలిచి శాశ్వతముగా ఉండు. అవి ఎన్ని వస్త్రము వలె పాతగిల్ల పాతగిలిపోవును. ప్రియమైనటువంటి వారులారా, 12వ వచనంలో చూస్తే నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరాలు తరగవు అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, కావున అనేటువంటి మాటకు నేనెందుకు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాను అనేటువంటి మాటకు 1 యోహాను పత్రికలో ఉన్న విషయాన్ని గత వారం ధ్యానము చేశాము. ఈ వారము మరి ఒక మాటని మీ ముందు ఉంచి ఉన్నాను. ప్రియులరా, యోచించండి. ఇంత గొప్ప దేవుడు మరి ఎవరైనా ఉన్నారా? ఏమా లేరు, ఉన్నారా? లేరండి, ఇక్కడ డబ్బులు వస్తాయని ఉందా? లేదు, నీకు అధికారం వస్తుందని ఉందా? లేదండి. ప్రియమైన వారులారా, నిత్య జీవము, తండ్రితోటి సహవాసము ఎంత ధన్యమైనటువంటిదండి. ఈ ధన్యతను యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా నీతో నాతో మాట్లాడి సువార్తను మనకు అందించి మనలను పాప విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామాన్ని పొందినటువంటి దేవుడు వారందరికంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామకుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. నా కుమారుడు అని చెప్పబడిన వాడు నీ కొరకు నా కొరకు ఆయన ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాడు, విన్నవిస్తున్నాడు. నీ కష్టాలు, నీ బాధను, నిన్ను నన్ను అనుగ్రహిస్తున్నాడు. అదే ఆయన మనకిచ్చిన రక్షణ. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకొందము. ప్రియమైనటువంటి వారులారా, 30 సంవత్సరాల క్రితం లేకపోతే 35 సంవత్సరాల క్రితం నేను రక్షణ పొందినప్పుడు నా జీవితము నాకు అర్థం కాలేదు. నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఈ రక్షణను మాత్రం నీవు విడిచిపెట్టకూడదు. ఈ రక్షణ మాత్రం నువ్వు విడిచిపెట్టకూడదు. సహోదరుడు 2-3 కారణాలను మనకు చెప్పాడు. విడిచిపెట్టకూడదు ఈ రక్షణని అనేటువంటి మాటను మనతో చెప్పాడు. ప్రియులారా, అయితే నేను ఒక మాటని మిమ్మల్ని అడగాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటో తెలుసా? అసలు ఎందుకు ఈ విశ్వాసంలో నుండి కొందరు తప్పిపోతారో ఎవరైనా ఏమన్నా చెప్పగలరా? ఏమ్మా, ఈ విశ్వాసంలో నుండి ఎందుకు తప్పిపోతారో, జారిపోతారో ఏమైనా చెప్పగలరా ఎవరైనా? మనం మనుషులం, బలహీనలు అండి. మనుషులము, బలహీనులము, ఇంకా ఈ లోక దురాశలకి ఈ లోక దురాశలకి త్వరగా నేత్రాస, ఆకర్షింపబడతాం. ఇంకా ఇంకా కోపంలోనే కొనసాగుతూ ఉంటాము, లోకంలోని సత్యాన్ని నిరాకరిస్తూ ఉంటాము, శరీరానుసారంగానే పోతుంది. శరీరానుసారులుగానే వెళతాం. మనలో ఎవరన్నా ఉన్నారంటారా? మాట్లాడట్లేరు ఎవరు. నా మట్టుకైతే నేను, ప్రభువా నేను జారిపోతున్నానయ్యా, అయ్యా నేను జారిపోయి ఉన్నానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను ప్రభువా నిన్ను విడిచిపెట్టి? నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఇంత గొప్ప రక్షణ ఇచ్చేటువంటి దేవుడు ఈ సర్వ సృష్టిలో ఎక్కడ లేడన్నది సత్యమయ్యా. ప్రభువా నీ శుభవార్తను నేను తేలిగ్గా తీసుకున్నానయ్యా. 2వ అధ్యాయంలోనే 3వ వచనాన్ని ఒక్కసారి చదవండి అమ్మా. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం నిర్లక్ష్యము
నీవు విన్న సువార్తని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఆలోచించు. ఎవరో చెప్తారు బ్రదర్, చర్చిలో చెప్తుంటారు, అవన్నీ మనం వినగలుగుతామా? దాన్నే నిర్లక్ష్యం అంటారు. దాన్నే నిర్లక్ష్యం అంటారు. బాగా చదువుకోమన్నప్పుడు మనకు సంతోషం ఉండదు ప్రియులారా, కానీ బాధపడుతుంటాం. ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో, ఏమయ్యా ఇలా అయ్యా, చదువుకోలేదు బ్రదర్ అప్పుడు బాధపడుతుంటారు. దాంతో ఉపయోగం ఉందా? దాంతో ఉపయోగం ఉందా ప్రియులారా? లేదు. ప్రియులారా, నిర్లక్ష్యము నిర్లక్ష్యము సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో చూద్దాం. రెండవ మాట, ప్రముఖమైనటువంటి మాట, అపనమ్మకం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండమ్మా. హెబ్రీ 3:12 తల్లి. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టే విశ్వాసము హల్లెలూయా. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. హల్లెలూయా. ద డిస్బిలీఫ్ ప్రియమైనటువంటి వారులారా, 19వ వచనం చూడండి అమ్మా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేదు. హల్లెలూయా. అవిశ్వాసము అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. హల్లెలూయా. ఇంకొక మాట, నీవు విశ్వసించిన మార్గము నుండి తొలగిపోవడము, నీవు నమ్ముకున్న ఈ సర్వ సత్యాన్ని విడిచిపెట్టిపోవడము. 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం చూడండి ఒక్కసారి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు హల్లెలూయా. అన్ని అనుభవించాం, అన్ని తెలుసు, వాక్యం తెలుసు, చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాం. మా తాతగారు పాస్టర్ గారు, మా అమ్మ, మా నాన్న, మా కుటుంబం క్రైస్తవ కుటుంబమే, కానీ మార్గము తప్పిపోయాము. ఇంకొకటి, అన్ని తెలిసి కూడా పాపములో కొనసాగడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత ఆ బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల అంటే బ్రదర్, ఇది ఒక చిన్నదే బ్రదర్. లంచం తీసుకుంటున్నాను, నా పిల్లలు, భార్య, ఇల్లు కట్టుకోవాలా, మా ఊరు నుంచి వచ్చేసాం, కొద్దిగా లంచం తీసుకోకపోతే ఎట్ట బతకాలి బ్రదర్, ఈ జీతం చాలదు బ్రదర్. నేను చిట్టి వ్యాపారం చేస్తున్నాను, వడ్డీ వ్యాపారం చేస్తున్నాను, డబ్బులు లేకపోతే ఎట్లా బ్రదర్? ఆయన మా బాసు, ఏదో మాకేదో సంబంధం ఉంది, ఏదో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేను విడిచిపెట్టేస్తాను. ప్రియమైనటువంటి వాళ్ళ కారణాలు అనేకాలు కావచ్చు, కానీ నీ పరిస్థితి ఏమిటి? నీవు విశ్వాసములో ఉన్నావా? విశ్వాసము నుండి జారిపోయావా? లేకపోతే ఇంకా జారిపోతూనే ఉన్నావా? నిన్ను నీవు ఒక్కసారి చూసుకోవాలి. నిన్ను నీవు చూసుకోవాలి. దేవునిని, సత్యాన్ని నిరాకరిస్తున్నావేమో గమనించు. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండమ్మా. నీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. నీకు బుద్ధి చెప్పిన వారిని నిరాకరించకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, హల్లెలూయా, భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, తప్పించుకొనకపోయిన ఎడల
తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం కదా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనకెవరు అందించారు? కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అందించాడు. ప్రభు. ఈయన దేవుని కుమారుడు, ఆది సంభూతుడు, సర్వ సృష్టికర్త, నిన్ను నన్ను రక్షించిన రక్షకుడు, సమాధానకర్త. ఈయనే నేరుగా నీతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. మరి నీవు గనుక ఈ స్థితిలో ఉన్నట్లయితే, నీ పరిస్థితి ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకో ప్రియులారా, ఆలోచించుకో. మొట్టమొదటిది నేను చెప్పిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో ఈ శుభవార్తను తేలిగ్గా తీసుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభవార్తను తేలిగ్గా తీసుకుంటూ ఉన్నాము. అలాగే 3వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనం 19వ వచనంలో మనం గమనించినట్లయితే అపనమ్మకము మనలో ఉంచి ఉంది, తద్వారా మనము జారిపోతూ ఉన్నాము. అలాగే 6వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే ప్రియులరా, దారి తొలగిపోతూ ఉన్నాము. అన్ని అనుభవించిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొని అన్ని తెలిసి దారి తప్పిపోతూ ఉన్నాం ప్రియులరా. అలాగే 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 26వ వచనము, దీని ప్రకారంగా మనము తెలిసి కూడా పాపపు జీవితంలో కొనసాగుతూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, మరి ఒక మాటను కూడా మనం ధ్యానం చేసుకున్నాం. 12వ అధ్యాయం 25వ వచనములో దేవునిని, ఆయన వెల్లడించిన సత్యాన్ని రెండిటిని కూడా నిరాకరిస్తూ ఉన్నాము, అవిధేయత చూపుతూ ఉన్నాం ప్రియులరా. కానీ మనందరికీ తెలుసు ఈయన ఎవరు, ఈయన యొక్క గొప్పతనం ఏంటి మనందరికీ తెలుసు ప్రియులరా. మనకు హెచ్చరికల మీద హెచ్చరికలు ఇచ్చినా గాని మనం మర్చిపోతూనే ఉన్నాం, ఆయనను విడిచిపెడుతూ ఉన్నాం ప్రియులరా. ఇది మన జీవితానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ప్రియులరా. మన దేవుడు, నీవు నేను విశ్వసించిన వాడు మనతో మాట్లాడాడు. ఈయన ప్రపంచాన్ని నిర్మించాడు, పాపముల నుండి శుద్ధీకరణ తానే చేశాడు. ఈయన భూమికి ఆది సంభూతుడు, ఇంత గొప్పవాడు మరి ఎవరు లేరు. ఇన్ని మాటలు మనకుండగా మనం ఎలాగా ఈ రక్షణ నుండి తప్పిపోతూ ఉన్నాము? ఆయన సూచక్రియలను చూసాం, అన్ని చూసాం, కానీ తప్పిపోతూ ఉంటే మన పరిస్థితి ఏంటి ప్రియులరా? ఒక్కసారి ఆలోచించుకోండి, ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. ఈ యొక్క దౌర్భాగ్య స్థితి నుండి, ఈ భ్రష్టత్వం నుండి మనము ఎలా తప్పించుకోవాలి అనే విషయం మీద మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కనుక, ఈ భ్రష్టత్వం నుండి మనం ఎలా తప్పించుకోవాలి, ఏమిటి అనే మాటను ధ్యానం చేయడానికి ముందుగా అందరం ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు యోచించుకుంటూ ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవ, నీవు ఆది సంభూతుడవయ్యా. నా పాపముల కొరకు, నా దోషముల కొరకు తండ్రి ప్రేమను చూపిస్తూ ఈ లోకానికి వచ్చి శిలువ యాగము మీద ప్రభు అవమానము నుండి కొరడా దెబ్బలు తిని నీ శరీరము సాళ్లుగా దున్నబడి నన్ను రక్షించడానికే నీకు మరణించావు. నా పాపాలు, దోషాలు, అపరాధములకు నీ ప్రాణమును వెలకట్టి మరణించిన దేవుడవై అయ్యా, నేను పొందవలసిన శిక్షను నీవు అనుభవించావయ్యా. నీకు స్తోత్రములు అయ్యా. కేవలం నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా
నీవు మమ్మల్ని రక్షించావు. తండ్రితో సమాధానపరచడానికి మా కొరకు స్థలం సిద్ధపరుస్తూ రానై ఉన్నావు అన్నటువంటి నిరీక్షణ మాకు ఇచ్చి ఉన్నావు ప్రభు. ఎవ్వరికీ లేని ఆ ధన్యతను, నీ మహిమను మాకు అనుగ్రహిస్తున్నావని నమ్ముతూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయ కాలంలో మేము ధ్యానం చేసుకుంటున్నది ఒకటే ప్రభు, ఎంతసేపు నీ వాక్యము విన్నను ఆసక్తిగానే ఉంటుంది, కానీ పక్కకు పోయిన తర్వాత తొలగిపోతున్నామయ్యా. బైబిల్ చదవాలని ఆశ ఉంది, చదవలేదయ్యా. చదవాలనుకుంటున్నాం, మోకరించలేకపోతున్నాం. ఏదో ఒక కారణం చెప్తున్నాం ప్రభు. తండ్రి, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం, మోకరించలేకపోతున్నాం. మోకరించినా గానీ నా తండ్రి, ఈ లోక ఆలోచనలు, తలంపులు, కష్టాలు, బాధలు, ఆలోచనలు అయ్యా, మా మనసు, హృదయము మా యొక్క స్వాధీనంలో లేకుండా ఈ లోకాన్ని ఆలోచిస్తుంది ప్రభు. అయ్యా, పరిశుద్ధ ఆత్మదేవుడా, అలాగే జారిపోతూ ఉన్నాం నాయన. జారిపోకుండా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభువా, నీ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి అంతము వరకు కూడా నాయనా అనేక మంది తప్పిపోయారు, కానీ నీ కరుణ, నీ కృప, నీ జాలి, నీ ప్రేమ మా నుండి ఎడబాయి లేదు ప్రభు. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. నీ బిడ్డలుగా మేము నీ వాక్యమును ధ్యానము చేయించుండగా ఎన్నిక లేని నన్ను నీ కృపాస్త్రము ఎదుట నాయనా నిలబెట్టుకున్నావు. నీ బూరగా నన్ను వాడుకోండి, నీ సిలువ చాటును నన్ను దాయండి. నన్నోచి మాటలు మా అందరి హృదయపు ధ్యానములో నా ప్రభు మీకే మహిమకరముగా ఉండినట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాను మా తండ్రి. ఈ ఉదయ కాలములో నాకున్న ఆశ ఒకటే ఆశ. ఏమిటి అనంటే, ఎవరు జారిపోకూడదు, ఈ విశ్వాసంలో నుండి జారిపోకూడదు, ఈ విశ్వాసంలో నుంచి జారిపోకూడదు. జారిపోయినట్లయితే నీవు నేను చేస్తున్నటువంటి పని వ్యర్థము ప్రియులరా, వ్యర్థము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదవండి అమ్మా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 22 దాకా. ఎందుకు జారిపోతామో మరొక మాటను చూస్తాం, చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపము. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకము. నీ హృదయమందు వాటిని భద్రపరచుకొనుము. నీ హృదయమందు వాటిని భద్రపరచుకొనుము. దొరికిన వారికి అవి జీవమును. దొరికిన వారికి అవి జీవమును. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొను. ప్రియమైనటువంటి వర్లరా, ఈ మాటలు దేవుడు స్వయంగా నీతో మాట్లాడుతున్న మాటలని నీవు గుర్తెరగాలి. నా కుమారుడా అన్న దగ్గర నా కుమార్తె అని కూడా పెట్టుకోండి. నా కుమారుడా అన్న మాటే కాదు, నా కుమార్తె, నా బిడ్డ. ప్రియమైన వర్లరా, ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలని ఆశపడుతూ ఉన్నా. ప్రియులరా, ఒక మాటని మీతోటి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి మనం ఇంతసేపు చూసాం కదా. మరి ఒక మాట, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు కదా.
యేసుక్రీస్తు ప్రభువుని నీవు నమ్ముతూ ఉన్నావా? అవునండి, నమ్ముతున్నాను. నమ్ముతున్నావా? ఆయన నమ్ముచున్నాను. చెప్పిన మరొక మాటని యోహాను సువార్త 6వ అధ్యాయం 48, 49 వచనంలో చూడండి. యోహాను సువార్త 6:48, 49 చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 48వ వచనం. యోహాను సువార్త తల్లి. యోహాను సువార్త 6వ అధ్యాయం 47, 48 అండి. 40 అవును తల్లి. 46. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూడలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు. ఇక్కడ ఒక మాట, విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు. జీవాహారము నేనే. అమ్మమ్మ ఆపు తల్లి. విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు. ఈ హల్లెలూయా. సంపూర్ణ విశ్వాసము, సంపూర్ణ విధేయత, సంపూర్ణ సమర్పణ నీలో ఉంటే తప్ప నీవు నిత్య జీవము పొందలేవు. ఈ విశ్వాసములో 3 కోణాలు ఉన్నాయి. అల్ప విశ్వాసము కాదు, దృఢ విశ్వాసం ఉండాలి. ఆయన ఎడల నీకు దృఢ విశ్వాసం ఉండాలి. ఆ దృఢ విశ్వాసము లేకపోతే నీవు కాదు. ఎందుకంటే 51వ వచనం చూడండి అమ్మా, సమయం లేదు కాబట్టి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. హల్లెలూయా. వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ప్రియులారా 57వ వచనం చూడండి అమ్మా. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకమునుండి వారులారా అమ్మా, ఒక మాటను చూడండి. 66వ వచనం చూడండి. ఈ మాట చెప్తే ఏమన్నారు శిష్యులు? అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఎందుకు ఈ శరీరం తినడం ఏంటి అంటే వాక్యాన్ని విశ్వసించలేదు. అవిశ్వాసులు అయిపోయారు. ఈ మాటను నమ్మలేదు. నేనే జీవాహారం అంటే వాళ్ళు వినలేదు. ప్రియమైన వారులారా, కానీ కొందరు 68వ వచనం చూడండి. సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడు. ప్రియమైన వారులారా, నీ విశ్వాసము సంపూర్ణమై ఉండాలి. నీ విశ్వాసము పరిపూర్ణమై ఉండాలి. నీ విశ్వాసము దృఢమైనదై ఉండాలి. నీ విశ్వాసము ఎడచెగనదై ఉండాలి. అప్పుడే నీవు ఈ ధన్యతను పొందుకోగలుగుతావు. చక్కగా ఉదయ కాలంలో సహోదరుడు సుందర్రావు గారు ఒక మాట జ్ఞాపకం చేశాడు. అయ్యా, చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ చేస్తున్నానయ్యా అంటాడు. ఎవరైనా మార్కు సువార్త 10వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువమ్మా. 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాడు. ప్రియమైన వారులారా ఏం చెప్పాడు ఈయనకి? 18వ వచనం చూడమ్మా. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధపు సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పెను. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉన్నానంటే
ప్రియమైన వారులారా, ప్రియమైన వారులారా, కానీ 21వ వచనంలో ఒక మాట చెప్పాడు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అతనిని ప్రేమించి, ఆయన చూచాడు, ఆయన ప్రేమించాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు నీవు వెళ్ళి నీవు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. హల్లెలూయా. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో, పరలోకమందు నీకు ధనము లోకమందు నీకు కలుగును, ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఈయన వెళ్ళాడా? అతడు మిగిలిన ఈ మాట విన్నాడా? లేదండి. 22వ వచనం చూడండి. అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఈయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పిలిస్తే వచ్చాడా, లేకపోతే ఈయనే పరిగెత్తుకుంటూ పోయాడా? ఆయనే వచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ఏం చేశాడు అక్కడ? నిత్యజీవం గలవాడటకు వారసుటకు ఏం చేయాలి? మోకాళ్ళు వేశాడు, మోకాళ్ళు వేశాడు. మోకాళ్ళు వేశాడు. ఆయన్ని ఏమని పిలిచాడు? సద్బోధకుడా, సద్బోధకుడా. నిత్య జీవం కావాలయ్యా నాకు, దానికి నేను వారసుని కావాలయ్యా, నేనేం చేయాలా నాకు చెప్పమని సలహా అడిగాడా? అడగలేదా? అడిగాడు. సలహా ఇస్తే ఈయన చేశాడా? చేయలేదా? చేయలేదు. నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. నిన్ను నీవు ఒకసారి ఆలోచించుకో. నిన్ను నువ్వు ఆలోచించుకో. 23వ వచనం మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూస్తే, అప్పుడు ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పు. ప్రియమైన వారులారా, ప్రియమైన వారులారా, శిష్యులు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు 28వ వచనంలో, ఇదే అధ్యాయంలో చూడమ్మా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగిన. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లని, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూమినైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు, కడపటి వారొకరు, కడపటి వారు మొదటి వారొకరు. ప్రియమైన వారులారా, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నాకు విశ్వాసం ఉందని వసంత్ కుమార్ చెప్పుకోవచ్చు. కానీ జారిపోతే ఎలా పడిపోతాం? మీకు ఎవరికైనా తాడు చెట్టు ఎక్కడం గాని, లేకపోతే ఎలక్ట్రిక్ పోల్ ఎక్కడం గాని అనుభవం ఉందండి మీకు ఎవరికైనా? లేదు. ఒకసారి ఎక్కి చూస్తారా? ఏమ్మా, పడిపోతాం. ఎలా పడిపోతాం? ఎందుకు పడిపోతాం? రాదు కదండి ఎక్కడ. రాదు. హల్లెలూయా. కానీ ఒక చిన్న ఉడతను ఎప్పుడైనా గమనించండి. తాడి చెట్టుని ఎంత ఫాస్ట్ గా ఎక్కుద్దో, కొబ్బరి చెట్టు ఎంత ఫాస్ట్ గా ఎక్కుద్దో చూడండి ఒకసారి. ప్రియమైన వారుల, జారిపోవుడు తనం ఉన్నట్లయితే నీకు తెలియకుండానే నీవు జారి పడిపోతావు. నీకు ఎంతో తెలీదో తాడి చెట్టు ఎక్కడం, కొబ్బరి చెట్టు ఎక్కడం నాకు తెలియదు, కానీ పరలోక రాజ్యానికి ఎక్కే నిచ్చెన ఎక్కడం నీకు బాగా తెలుసు. పరలోక రాజ్య మార్గము నీకు తెలుసు. నిత్య జీవం ఎక్కడుందో నీకు బాగా తెలుసు. కానీ సంపూర్ణ విశ్వాసం నీలో లేకపోతే పిల్లరా, మొదటి వారు అనేకులు, కడపటి వారు ఎవరు? కడపటి వారు. హల్లెలూయా. మీ హృదయాల్ని కఠినపరచుకోకండి. మీ హృదయాల్ని కఠినపరచుకోకండి. చాలా చాలా దుర్బలమైపోతుంది ప్రియులరా. మనకు చక్కనైనటువంటి వాగ్దానం చేసి ఉన్నాడు ఆయన. ప్రియమైన వారులారా, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. ఈ తప్పిపోవడానికి ఇంకొక కారణం యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చూడండి.
23. ఇందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. ఆ, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. ఆ. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును అమ్మా, ఏం ఎన్నటి. చదువుతున్నావు తల్లి నువ్వు? యోహాను సువార్త 11వ అధ్యాయము 25 వచ్చింది. సారీ అండి. 23 చదువు తల్లి. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని నేను. అంటే ఇక్కడ ఎవరికి తెలివి ఎక్కువ ఉన్నట్టు? ఇప్పుడు ఎవరికి తెలివి ఎక్కువ ఉందమ్మా? మార్తకి. ఏమ్మా? మార్తకని. ఇంప్రాపర్ అండర్స్టాండింగ్. చెప్పిన మాట అర్థం చేసుకోలేదు. నన్ను 10th క్లాస్ అయిపోగానే నీకు మోటార్ సైకిల్ కాదు కానీ ఇంటర్మీడియట్ రాగానే కొనిస్తానని చెప్పామనుకో, పిల్లవాడు ఊరుకుంటాడా? నాకు ఇప్పుడే కావాలా, నాకు సెల్ ఫోన్, యాపిల్ ఫోన్ కావాలా? ప్రియమైన వారులారా, పిల్లవాడు ఏ విధంగా అయితే అర్థం చేసుకోలేడో వాక్యాన్ని, విశ్వాసులమైన నీవు నేను కూడా ఒకవేళ వక్ర మార్గంలో అర్థం చేసుకుంటున్నామేమో, మరి ఈ అనుమానం పడ్డది. అయ్యా, పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదునే అన్నాడు. మరి లాజరు గారిని యేసుక్రీస్తు ప్రభు లేపాడా లేదా? అప్పుడే లేపాడు అమ్మా, వెంటనే లేపాడు. అప్పుడు ఈమెమంటుంది 27వ వచనంలో చూడండి. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. మరి నువ్వు ఆ మాట చెప్పగలుగుతున్నావా నీ జీవితంలో? అయ్యా, నువ్వే క్రీస్తు అని చెప్పగలుగుతున్నావా లేదా? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి అమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రియమైన వారులారా, నేను కూడా చెప్పొచ్చు, ఒకసారి రక్షింపబడినాక నువ్వేం చేయక్కర్లేదు, డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతావని. ఇది నిజమైన బోధ? నీ రక్షణ నువ్వు కాపాడుకోమనేది కాదా? ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల అన్నటువంటి మాటకి అర్థమేముంది ఇక్కడ? అవునా కాదా? కాబట్టి అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి. 3వ వచనం చదువమ్మ ఒక్కసారి, ఈ మాట చెప్పి ముందుకు వెళ్తాను. అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై. ఏమిటి వాళ్ళ మనస్సాక్షి? ఏంటి వాతవేయబడిన మనస్సాక్షి? ఈ మనస్సాక్షి యుగాన్ని గురించి మా డాక్టర్ గారు ఎంత చక్కగా చెప్తాడో. ఆ మాట ఆయన చెప్పేటప్పుడు వినకపోతే నేను ఎంతో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు జాగ్రత్త. దేవుడి సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియో నిషిద్ధము కాదు పిల్లరా. కానీ ఇలా వింటూ ఏదన్నా చెప్తే సుందర్రావు గారు కఠినంగా చెప్తాడండి, ఇది మానేద్దామని చాలా సార్లు అనుకున్నాను. నాకు తెలీదా? మాది లూథరన్ సంఘం అండి బాబు. చిన్నప్పటి నుంచి నేను 4వ తరగతి నుంచి రోజు సండే స్కూల్లో పాటలు పాడేటోండి. వచ్చినా రాకపోయినా కూని రాగాలు తీసుకుంటూ బైబిల్ తల కింద పెట్టి పండుకునేటోండి అండి. నేను బైబిల్ లేకుండా ఎక్కడికి పోయేటోండి కాదండి, బైబిల్ నా బ్యాగ్ లో పెట్టుకునేటోండి అండి అని అనుకునేవాడిని నేను. కానీ ప్రియులారా, ఒక మాట మాత్రం నిజమే. నీవు గనుక ఒకవేళ ఒక బోధకుడు, సుందర్రావు అనే కాదు, ఏ బోధకుడైనా సత్యం మాట్లాడేటప్పుడు నీవు దాన్ని గమనించాలి.
నీకు నీవు ఏది చేసుకోలేవు. పరిశుద్ధాత్మ దేవుని దయ నీకు నాకు ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి అమ్మా. కావున మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. హల్లెలూయా. ఎవరైతే మనలో ఉండరో, ఎవరైతే ఈ సత్యంలో నిలవరో వారు మనవారు కాదు, మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉండరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళేది. ప్రియమైన వారులారా, లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో మనకు ఈ విత్తనములు వచ్చినటువంటి వర్తమానాన్ని మనం చూస్తాము. విత్తనాల గురించినటువంటి వర్తమానాన్ని మనం చూస్తాం. ప్రియులారా, సమయాతీతం అవుతుంది కనుక మనము ఒక సత్యాన్ని తెలుసుకుందాం. ఏమిటి అనంటే, ఏమిటి ఆ మాట అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూద్దామమ్మా ఒకసారి. తీతు అండి, తిమోతి తల్లి 2వ పత్రిక తిమోతి 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండను. పైకి ఎలా ఉంటారమ్మా? భక్తి గల వారి వలె కై కట్టుకుంటారు, నాకులాగా మంచి కొత్త చొక్కా వేసుకుంటారు, బైబిల్ పెద్దది పట్టుకుంటారు. ఏమనుకుంటారు నన్ను చూసి అందరూ? భక్తిపరుడు అనుకుంటారు. అసలు సంగతి తెలియదు. ఎవరన్నా నా బెడ్రూమ్ లోకి వచ్చి నా పాప క్షమాపణ గురించి నేను ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా ఇంటే పిల్లలు ఎంత బాధేస్తుందో. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అమ్మ, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ ఉండు జనుల దేవతలతో ఇతర దేవతలను అనుసరించి వారికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. నీ పరిస్థితి ఏందండి? నీ పరిస్థితి ఏంటండి? ఇంకొక దైవ సేవకుడు చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, అయ్యా సొలొమోను జ్ఞానం ఇయ్యా అని. సుందరరావు గారు చెప్తుంటాడు, అమ్మా ఆ మాట అడగండి, సొలొమోను జ్ఞానం, సొలొమోను జీవితం ఇవ్వమనేది కాదు, వినండి అంటుంటారు. అయినా ఎవరు ఎనరు. అయ్యగారి సంగతి ఒకసారి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 4, 5 వచనాలు చదువమ్మా. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4, 5 వచనము. 11వ అధ్యాయము 4, 5 వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ఏ కారణం ఏంటమ్మా? అతని భార్యలు ఎంతమంది ఆయన భార్యలు? 300 మంది ఉపపత్నులు, 700 మంది రాజకుమార్తెలు. ఎక్కడుంది ఇది? 3వ వచనంలో. ఇదే అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఇంతమంది భార్యలను చేసుకుని అయ్యగారు ఏమైపోయాడు? దారి తప్పిపోయాడు. 6వ వచనం చూడండి.
ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, నేను చెప్పాలనుకున్నటువంటి మాటను చెప్పలేకపోతున్నాను, కానీ క్విక్ గా చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ 12వ వచనం. వచనము. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవనట్టు విశ్వాసము లేని దుష్టోదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపోయేటువంటి దుష్ట హృదయం ఉందేమో. జాగ్రత్తగా చూచుకోండి. 14వ వచనం చూడండి అమ్మా. జాగ్రత్త. నేడు మీరు ఆయన శబ్దము వినినేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకూడని ఆయన చెప్పాను కనుక పాపం వలన కలిగి భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. 4-5. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకం చేసుకుని 4వ వచనం తల్లి, ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. హల్లెలూయా. నీతి మార్గాన్ని విడిచిపెట్టిపోయే వాళ్ళు ఉన్నారు. 2వ పేతురు 2వ అధ్యాయం 21-22 చదవండి అమ్మా. 2వ పేతురు 2వ అధ్యాయం 21-22. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. హల్లెలూయా. ప్రియులారా, నీలో విశ్వాసం లేకపోతే నాకు బాధ లేదండి, క్షమించాలి ఇంత పెద్ద మాట అంటున్నాను. కానీ నీకు కలిగిన విశ్వాసం నుండి నీవు తప్పిపోకూడదా. ఆయన కృప నీ మీద ఉంది. జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. 12వ అధ్యాయం 17వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని ఏదైనా వేరు ఏదైనాను మొలచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. ప్రియమైన వారులారా, జాగ్రత్త. దేవుని కృప నుండి తప్పిపోకూడదు మనము. ఇదే 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ప్రియమైన వారలారా, ఒకటే, క్రమము తప్పకుండా బైబిల్ చదవండి. క్రమము తప్పకుండా ప్రార్థన చేయండి. క్రమము తప్పకుండా సహవాసానికి రండి. ఆదివారం మా గుడికి మేము వెళ్తాంలే, వీళ్ళకేంది వచ్చేది. ప్రియులారా, ఇది మన ఐక్య సహవాసము, ఆత్మీయ సహవాసము, దేవునితో సహవాసం అన్న సత్యాన్ని మర్చిపోకండి. ఈ ధన్యత నీకు నాకు దేవుడు స్వయంగా అనుగ్రహించాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇక్కడ వాక్యము తప్ప మరి ఏది లేదండి. మీ చందాలు అడగట్లేదు, మీ ఆస్తి అడగట్లేదు, మీ అందం అడగట్లేదు, ఏమి అడగట్లేదు. ఈ ఉదయం ఒక ప్రశ్న వచ్చిందండి నాకు. ఈ సొలొమోన్ గారికి ఇంతమంది భార్యలు ఉన్నారు,
ఏం చూసి పెళ్లి చేసుకున్నాడయ్యా ఈయనంటే, బహుశా వాళ్ళ అందాన్ని చూసి చేసుకున్నాడేమో. ఈయనకి తెలియదు అందమైన భార్య ఉండడం ఈ లోకంలో చాలా కఠినం అండి బాబు. ఎవరు చూస్తున్నారో నా భార్యనని భయం, ఇంకెవరు చూస్తారనే భయం. ప్రియమైన వారలారా, దేవుని చిత్తం అయితే అబ్రహాం పరిస్థితి ఏమిటో, ఆయన పిలిచినప్పుడు ఆయన ఎలా జారిపోయాడో, ఎన్నిసార్లు జారిపోయాడో మరొకసారి ధ్యానం చేసుకుందాం. కానీ నీవు నేను జారిపోతున్నామేమో, జాగ్రత్త. సంసోన్ ఎందుకు జారిపోయాడో తెలుసుకుందాం. పేతురు ఎందుకు జారిపోయాడో తెలుసుకుందాం. కానీ వాళ్ళు జారిపోయారనేది నీకు హెచ్చరిక. నీవు జాగ్రత్తగా ఉండాలి అనడానికి తప్ప, వాళ్ళు తప్పిపోయారు నేను కూడా తప్పిపోవచ్చు కాదు. కాదు, నిన్ను నీవు జాగ్రత్త పడడానికి ప్రియులారా, నిన్ను నీవు జాగ్రత్త పడడానికి ఈ మాట అని, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత, మహత్ కార్యముల చేత, నానా విధములైన అద్భుతముల చేత, వివిధములైన పరిశుద్ధ ఆత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా వినిన వారి చేతను మనకు దృఢపరచను. మనకు దృఢపరిచాడు. ఈ దృఢత్వం నుండి తప్పిపోకూడదు. విధేయత సంపూర్ణంగా ఉండాలి. అట్టి ధన్యతను దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.